ఈరోజు మన సంఘానికి జీవన్ రెడ్డి గారు రేపు మే 13న జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. వారికి మద్దతు తెలిపాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా గోదాన్ శాసనసభ్యులు మా గురువు గారు సుదర్శన్ రెడ్డి సార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు పెద్ద మొత్తంలో ఈ సంఘం సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేది రైతు పక్షాన నిలబడే పార్టీ. గతంలో చూసుకోండి, శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కానీ, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, మనకి రైతులకి ఉచిత కరెంటు కానీ ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే కనుక తప్పకుండా రానున్న రోజుల్లో 2 లక్షల రుణమాఫీ కానీ అన్నీ కూడా జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీని గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ, మొన్నటిసారి మన అసెంబ్లీలోనే మనం కొంత తప్పు చేసినాం. ఆ తప్పు జరగకుండా తప్పకుండా ఈసారి జగిత్యాల జీవనన్నని మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా మన మిత్రులకి, రైతు సోదరులకి, రాని వారికి అందరూ కూడా చెప్పి అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు. సంఘానికి మీరందరూ గత 10 సంవత్సరాల నుంచి ఏమి చేయకుండా రైతులను కానీ, చదువుకున్న విద్యార్థులను కానీ, పండించిన పంటలు గిట్టుబాటు ధర లేదు కానీ, మనం వాడే ఫర్టిలైజర్ కానీ ఎక్కడ మాట్లాడకుండా ఇష్టానుసారం చేసిన వాళ్ళని మీరు వచ్చారు. అదేవిధంగా ఏదైతే ఫర్టిలైజర్ ధరలు కానీ, ఏదైనా కానీ జిఎస్టీ పేరు మీద మనకు బాగా ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయి, ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంపీ ఉన్నారు, వాళ్ళు 5 ఏళ్ళ నుంచి ఏం చేశారు? కవిత ఏం చేయలేదు, కవిత నడవతారు. ఈ విధంగా మనం బుద్ధి చెప్పకపోతే అహంకారాలు పెరిగి మనకు మన పిల్లలకు ఇబ్బంది కావాలని తప్పనిసరిగా మీరు అది ఆలోచించి మన పార్టీలో చేరినందుకు అందరినీ అభినందన. మన ఆర్మూర్ పట్టణానికి చెందినటువంటి గురిడి కాపు రైతు సోదరులందరూ కూడా దీంట్లో రేపు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ అందరి మద్దతు కోరడానికి ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా నేను కూడా స్వయంగా రైతులు ప్రాంతాలకు ఇలాగే మనందరం రైతు కుటుంబానికి వచ్చింది. ఇలా వ్యవసాయం మన ప్రధానమైనటువంటి ఒక పద్ధతి. ఆ వ్యవసాయం ఏ విధంగా మనం ప్రోత్సహించబడాలి, ఏ విధంగా మనం లాభసాటి ఉండాలి అనే ఆలోచన ఏదైతుందో ఇవాళ ఏ రాజకీయ పార్టీ ఆలోచించినట్టు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే కాదు, ఇవాళ అదర్వైజ్ కూడా ఏదైతుందో ఇవాళ పూర్తిగా ప్రధానంగా భాజపా కానీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండింటి మధ్య వ్యత్యాసం చూడాలి. ఇప్పుడు అక్కప్పుడు రైతాంగానికి ఇవాళ వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ అమలు చేసి తీవ్ర కాంగ్రెస్ బీజేపీ